ద్రవిడ దేశంలో ముఖ్యంగా చెన్నైలో అడయార్ అనే ప్రాంతంలో మధ్య కైలాస్ అనేటువంటి ఒక శివాలయం ఉన్నది, పంచాయతన మందిరం. అక్కడ పంచలోహాలతో ఒక విగ్రహం ఉంటుంది, ఇంత పెద్దది. అందులో సగం హనుమంతుడు, సగం గణపతి. అదొక ఉపాసన స్వరూపం. ఇది ఒక రహస్యం, ఉపాసన రహస్యం, మంత్ర రహస్యం. ప్రధానికి పురాణ కథలు వెతకడం కాదు, మంత్రముల్లో ఉన్న అన్వయాలు తెలుసుకోగలగాలి. ఇద్దరు తత్వములు ఒకటి. అతడు శరీరమంతా మానవ శరీరం, ముఖం ఏనుగు ముఖం. ఈయనకి శరీరమంతా మానవ శరీరం, ముఖం వానర ముఖం. అలాగే శరీరమంతా నరశరీరం ఉంటూ ముఖం మాత్రం మృగముఖములు కలిగిన దేవుళ్ళు ఇంకా ఉన్నారు. వాళ్ళందరూ హనుమంతుల్లో ఎలా అన్వయింపబడతారు తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి మాత్రం వీళ్ళిద్దరి గురించి ఆలోచిద్దాం. ఇక రెండవ విశేషం సుబ్రహ్మణ్య తత్వం. కుమారస్వామికి హనుమంతుడికి ఉన్నటువంటి అనుబంధం అచ్చం అదే విధంగా రుద్ర తేజస్సు రావడం. రెండవది, హనుమంతుడు పుట్టాడు అన్నప్పుడు వాల్మీకి ఉత్తర రామాయణంలో చెప్తున్న గొప్ప మాట ఏమిటంటే, శాలిశూక నిభాభాసం ప్రాసూతేమ తదాంజనా. ఎటువంటి వాడిని కన్నది అంటే శిశువుని కన్నది. ఆ శిశువు ఎలా ఉన్నాడంటే శాలిశూక నిభాభాసం, ఒక ధాన్యపు సన్న ధాన్యంలా మెరిసిపోతున్నాడు అన్నాడు. అంటే సరిగ్గా నీవారసూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమ అధ్వనింపజేశాడండి ఇక్కడ. అలాంటివాడు. పైగా రురోధ శిశురచ్చర్థం శిశు శరవణే యథా, ఇది వాల్మీకి రచించిన మాట.